కొంతమంది ఉంటారే శిరీష, సిగ్గు ఎగ్గు లేకుండా పక్కవాడి సొమ్ము కనపట్టవే పాపం పొట్ట చెక్కలో ఎలా కుమ్మేస్తారు. అలాంటి సిగ్గుమాలిన జాతి నువ్వెప్పుడైనా చూసావా? రోజు నేను చూస్తూనే ఉన్నానుగా. లేదత్తయ్య. ఒక పక్క చూస్తూనే చూడలేదంటావేంటే? అవును, నేను మిమ్మల్ని చూస్తున్నాను. అంటే వింగరమన్నానా? నానా లేచారే నానా? పాపం మా నాన్న తనకు నచ్చుండదమ్మా, అందుకే రుచి కూడా చూడకుండా లేచిపోయారు. కనీసం మంచినీళ్ళైనా ఇచ్చి పంపించు. వెళ్ళవే. నానా మీరు తినండి నానా. అదే ఆకలి ఎట్లేదమ్మా, ఏదో నువ్వు తినమన్నావు కదా అని. నాన్న నన్ను క్షమించు నాన్న. నీకు అన్నం పెట్టే పరిస్థితిలో కూడా నేను లేను. పిచ్చి తల్లి, నీ ఈ పరిస్థితి కారణం నేనేనమ్మా, అందుకు నువ్వు నన్ను క్షమించాలి. నాన్న ఏం నాన్న ఏం మాట్లాడుతున్నారు? అసలు వచ్చిన విషయం మర్చిపోయానమ్మా. ఇది శ్రీశైల భ్రమరాంబిక మా కుంకుమార్చన చేసి తెచ్చిన కుంకుమ తల్లి. దీన్ని 40 రోజులు పెట్టుకుంటే పండంటి బిడ్డలు పుడతారని విని మొన్న మీ అమ్మ శ్రీశైలం వెళ్ళి తీసుకొచ్చింది. మర్చిపోకుండా 40 రోజులు పెట్టుకో అమ్మా. నాన్న మళ్ళీ నేను వచ్చే సమయానికి నువ్వు శుభవార్త చెప్పాలని నీ అమ్మ కోరికమ్మా. ఉంటా తల్లి. అమ్మా, నువ్వైనా అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉండమ్మా. మీ కోరిక తీర్చలేనందుకు నన్ను క్షమించండి నాన్న. నాన్నగారండి, మీకు చెప్పి అంత దాన్ని కాదు. కాకపోతే డబ్బు వల్ల అక్క పెళ్లి ఆగకూడదన్నదే నా ఉద్దేశం. అలా అని అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావే? నిజమేనే అమ్మా, అంత డబ్బు ఇవ్వలేము. అలా అని ఎన్ని రోజులు అక్కకి పెళ్లి చేయకుండా ఆపుదాం? ఎన్ని సంబంధాలని వెతుకుదాం? ఇలా వచ్చిన ప్రతి సంబంధం చెడిపోతే చివరికి దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పు? నువ్వు చెప్పింది అక్షరాలా నిజమేనమ్మా. కానీ వాళ్ళు అడిగిన 7 లక్షలు నన్ను నిలువునా అమ్ముకున్నా రావమ్మా. అదే నా బాధ. చచ్చా, మీ పరిస్థితి నాకు తెలియంది కాదు నాన్నగారు. కాకపోతే ఈ కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ ఉండేవే. వాటికి భయపడి ఒక్క నిమిషం రాజీ పడితే నష్టపోయేది అక్క జీవితమే నాన్నగారు. కాలం కలిసొస్తే ఓ 10 ఏళ్ల తర్వాత మనం కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత అక్కకింత మంచి సంబంధం తీసుకురాగలమా? దానికి అన్నిటికీ సమాధానం చెప్పగలమా? అన్నిటికీ మించి అక్క ఆ అబ్బాయిని ఇష్టపడుతోంది. అతన్నే తన భర్తగా భావిస్తోంది. అతన్ని తప్ప మరో మగాన్ని పెళ్లి చేసుకోనంటుంది. మరి దానికి సమాధానం చెప్తారు నాన్నగారు. ఒకవేళ మన కష్టాలకి తల వంచి మీ పెద్దరికాన్ని గౌరవించి మరొకరితో తాళి కట్టించుకున్నా అది సంతోషంగా బతకదు నాన్నగారండి. జీవితాంతం ఏడుస్తూ ఈ కన్నిటికీ మా నాన్నగారే కారణమని మిమ్మల్నే నిందిస్తుంది. జీవితాంతం ఏడుస్తూ ఈ కన్నిటికీ మా నాన్నగారే కారణమని మిమ్మల్నే నిందిస్తుంది. కూతురు నిందల్ని మీరు భరించగలరేమో కాని
మా నాన్నగారిని నిందించడం నేను మాత్రం భరించలేను సుమి. అమ్మా, ఇన్నాళ్లుగా నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను. ఇప్పుడు నీ ఆలోచనలు చూశాక నువ్వు ఎంత ఎదిగిపోయావో అర్థం చేసుకున్నాను. సరేనమ్మా, తల తాకట్టు పెట్టైనా అక్క పెళ్లి జరిపిస్తాను. సంతోషమేగా. సరే బావగారు, మీరు అడిగిన 7 లక్షల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. సంతోషం. త్వరలోనే నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందాం. కాకపోతే ఇంకా కాకపోతే ఏంటి? ఆ, ఏమీ లేదు. అనుకున్న కట్నం మొత్తం నిశ్చితార్థం రోజునే ఏర్పాటు చేయాలి. అలాగే బావగారు. ఈ మాట అన్నారు, బేషుగ్గా ఉంది. తులసి, ఒసే తులసి, ఎక్కడ చచ్చిందో. ఛీ! సుబ్బా, ఒరే సుబ్బా, అమ్మా చెప్పండమ్మా. ఏంట్రా చెప్పేది? ఇవి బట్టలా చంద్రగిరి గుట్టలా? ఉతకుండా ఇక్కడ పడేసావేంటి? అది సబ్ అయిపోయిందంటమ్మా. అదేంట్రా, 6 నెలల క్రితమేగా సబ్బు తీసుకొచ్చింది, అప్పుడే అయిపోవడం ఏంటి? ఏదో 6 రోజుల క్రితం తెచ్చినట్టు చెప్తున్నావేంటి? నీ పీనాసి మొహం మీద పినాయిలు పోయా. అడిగితే సమాధానం చెప్పవేరా? అమ్మా పాపం అదిమి పెట్టి రుద్దితే అరిగిపోయే సబ్బు 6 నెలలు వస్తుందని వాడికి ఇప్పుడేగా తెలిసింది అనసూయ. ఆ షాక్కులో మాట కూడా బ్రేక్ అయి ఉంటుందిలే. యారా అంతేనా? అవునయ్యా. కాదయ్యా. సబ్బులమ్మా సబ్బులు, వేడి వేడి సబ్బులు, వేడి వేడి అనుష్క సబ్బులు. అమ్మా సబ్బులమ్మా, వేడి వేడి సబ్బులు, అనుష్క సబ్బులు. ఏంటి వేడి వేడి సబ్బులా? ఉంటేనే కొత్తగా ఉంది, కొంటే ఏమైపోతామో ఏమో. అదిగో ఎవడో సబ్బులాడు వస్తున్నాడు, పిలవండి. పాపం పొట్టగుడ్డు కోసం వచ్చాడు. వాడి పాపాన వాడిని వదిలే అనసూయ. మీరు పిలుస్తారా, నేను పిలవనా? వద్దులే, నేనే వెళ్ళి పిలుస్తాను. సబ్బులు సార్, వేడి వేడి సబ్బులు, అనుష్క సబ్బులు. అనుష్క సబ్బులా? అందుకేనా వేడి వేడిగా అంటున్నావు? అయినా ఆవిడ వాడిన సబ్బులు మాకెందుకురా? అనుష్క సబ్బులు అంటే ఆవిడ వాడినవి కావు సార్, కంపెనీ పేరు. ఇవి నీటిలో కరగవు, రుద్దిన అరగవు, కొరికిన ఇరగవు, నమిలిన నలగవు, అంతేగా? అరే మీకు చాలా విషయాలు తెలుసు సార్. 5 నిమిషాలు ఆగితే నీకు అంతకన్నా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు. భలేవారు సార్ మీరు. అనసూయాదేవి గారి ఇంటికి వెళ్తే ఒక్క సబ్బు కూడా మిగలదు, అన్ని అయిపోతాయని చెప్తేనే వచ్చాను సార్. నిజమేరా, ఒక్క సబ్బు మిగలదు, మ్యాటర్ అదే. కానీ మీనింగ్ మాత్రం అది కాదు. నా మాట విని వేరే ఇల్లు చూసుకోరా. కుదరదు సార్, అనసూయమ్మ గారికి సబ్బులు అమ్మితే కాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నీ బొంద చెప్తే అర్థం కాదా నీకు? అవతలకెళ్తే అమ్ముకుని తింటావు, అనసూయను కలిస్తే అడుక్కు తింటావు. నా మాట విని వెళ్ళరా. ఏంటి మీటింగు? అతన్ని పంపించండి. చూసారా సార్, అమ్మగారు నన్నే రమ్మంటున్నారు. తప్పకుండా సార్. గ్రహచారం కన్ను కొడితే ఆచారం గుండెకి కన్నం పెట్టించి సున్నం రాయించిందిట. వెళ్ళిన వాడి బ్రతుకు ఇక ఎంగిల్ సిగరెట్టే. సబ్బులు మేడం, వేడి వేడి సబ్బులు. ఆ? వేడి వేడి సబ్బులేంటి? అంటే వేడి వేడిగా తయారై ఇప్పుడే బయటికి వచ్చాయని అలా అంటున్నాను మేడం. ఈ అనుష్క సబ్బు ఒక్కసారి రుద్దితే ఎలాంటి మరకైనా మురికైనా చిన్న నలతంతు కూడా లేకుండా పోవాల్సిందే. ఇలాంటి కబుర్లు చాలా విన్నావు. సబ్బరికి పోవటం తప్ప మురికి మాత్రం పోదు. అన్ని సబ్బులు వేరు మేడం, ఈ అనుష్క సబ్బు వేరు మేడం. అయ్యయ్యా, నేను నమ్మనయ్యా.
మిమ్మల్ని నేను నమ్మిస్తాను మేడం. ఎలా? ఏదైనా షర్టు కానీ ప్యాంటు కానీ ఇవ్వండి, మీ కంటి ముందే ఉతికి అనుష్క పనితనం ఏంటో నేను నిరూపిస్తాను. హ? సుబ్బా, అమ్మా సబ్బుల వాడు బట్టలు అడుగుతున్నాడు, వెళ్ళి తీసుకురా. తీసుకొస్తానమ్మా. మీరు రండి. అలాగేనమ్మా. ఇన్ని బట్టలు తెప్పించారేంటమ్మా? అన్ని సబ్బులకి సరిపోవాలి కదా. అర్థం కాలేదమ్మా. ఇగో నీ అనుష్కలన్నీ అరిగిపోయాక అదే అర్థం అవుతుందిలేరా, ముందు ఉతకరా. చూసారా మేడం, ఎంత తెల్లగా నిగనిగలాడిపోతుందో? హ్మ్, అది నా అనుష్క పవర్ అంటే. నిజమేనయ్యా, చాలా తెల్లగా వచ్చింది. ఆ, అయితే ఎన్ని సబ్బులు ఇమ్మంటారు మేడం? అన్నీ ఇచ్చేయి. ఆ? అన్నీనా? హ్మ్, తీసుకోండి మేడం. హ? అవును, ఈ సబ్బు రుద్దేవు కాబట్టి దానికి మురికిపోతుందని తెలిసింది. మరి మిగతా వాటి వల్ల కూడా మురికిపోతుందని ఎలా తెలుస్తుంది? చచ్చాడు వెధవా. అంటే అన్ని సబ్బులు ఒకటే కదా మేడం, దానికి పోతే వీటికి పోతాయనే కదా. అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ బట్టలకేం తెలుసు? ఆ? ఆ? మరి ఏం చేయమంటారు మేడం? ఒక్కొక్క సబ్బుతో ఒక్కొక్క బట్ట ఉతికి చూపించు. ఆ? ఆ? అన్నిటికీ మురికిపోయిందనుకో, అన్ని తీసుకుంటాను. ఆ? ఆ? అర్థమైంది మేడం, ఇక చూసుకోండి నా తడాక. హ్మ్, బట్టలన్నీ అయిపోయాయమ్మా. హ్మ్, సబ్బులు కూడా అయిపోయాయిలే. మరి సబ్బులు తీసుకుంటారా? అరిగిపోయిన సబ్బులు నాకెందుకు, వెళ్ళి కొత్త సబ్బులు తీసుకురా. కొత్త సబ్బులా? ఎందుకమ్మా? మళ్ళీ మీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికించి చూసుకోవడానికా? అవును. చి 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 చి, ఏదో జన్మ అని. అనసూయ దగ్గరికి వెళ్తే ఒక్క సబ్బు మిగలదు అంటే ఏమిటో అనుకున్నాను. ఇలా సబ్బులన్నీ అరగదీసి ఒక్క సబ్బు కూడా లేకుండా చేస్తారనుకోలేదు. అమ్మా తల్లి, ఇక చచ్చిన ఈ ఇంటికి మాత్రం రాను, ఈ వీధిలోకే రాను. దీని అకౌంట్ లో ఈ రోజు ఒకడు బలి. బాబు, అనసూయాదేవి గారి ఇల్లు ఇదేనా? అవును ఇదే. లోపలికి మాత్రం వెళ్ళకు. ఏ, ఎందుకని? అనుష్కల్ని అరగదీసేస్తుంది. అనుష్క ఏమిటి? సబ్బు. సబ్బేమిటి? అనుష్క
సబ్బే అనుష్క అనుష్కే సబ్బు సబ్బే అనుష్క అనుష్కే సబ్బు సబ్బే అనుష్క అనుష్కే సబ్బు సబ్బే అనుష్క అనుష్కే సబ్బు సబ్బే అనుష్క సబ్బే అనుష్క అనుష్కే సబ్బు సబ్బే అనుష్క అనుష్కే సబ్బు పాపం అనుష్కే సబ్బు సబ్బే పిచ్చివాళ్ళ ఉన్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు నా పేరు శంకరం అమ్మ, రిటైర్డ్ మాస్టర్. మీ పక్క వీధిలో ఉంటాను. మీతో చిన్న పనుండి వచ్చాను. అలాగా, కూర్చోండి. పర్వాలేదమ్మా. చెప్పండి మాస్టర్ గారు, ఏం పని మీద వచ్చారు? ఏం లేదమ్మా, మా పెద్దమ్మాయి పెళ్లి కుదిరింది. అల్లుడు వాళ్ళు బాగా ధనవంతులు. దాంతో పిల్ల సుఖపడుతుంది కదా అని నా స్తోమతకు మించిన కట్నం ఇవ్వడానికి అంగీకరించవలసి వచ్చింది. దాంతో అప్పుకు నా దగ్గరికి రావాల్సి వచ్చింది, అంతేగా? అవునమ్మా. ఎంత కావాలి? ఒక 7 అవసరం అవుతాయమ్మా. ఏడంటే వేలా? కాదమ్మా, లక్షలు. లక్షలే? అది 7. చూడండి మాస్టారు, నేను వడ్డీకి అప్పిచ్చే మాట నిజమే, కానీ మరీ ఇంత పెద్ద అమౌంట్ అంటే కష్టమే. వేరే చోట ప్రయత్నించి చూడండి. అంత మాట అనకండి అమ్మా. మిమ్మల్నే నమ్ముకుని వచ్చాను. కావాలంటే నా ఇల్లు తాకట్టు పెడతాను, నెల నెల వడ్డీ కట్టేస్తాను. నిజమే మాస్టారు, కానీ నా దగ్గర మీరు అడిగినంత డబ్బు ఉండాలి కదా. పైగా తెలిసిన వాళ్లకే 3 లక్షలకు మించివ్వను. అలాంటిది ముక్కు మొహం తెలియని మీకు అంత డబ్బు ఎలా ఇస్తాను? సరే, ఆడపిల్ల పెళ్లి అంటున్నారు కాబట్టి ఓ 10-15 ఇస్తాను, తీసుకెళ్ళండి. పరిస్థితి అర్థం చేసుకోండమ్మా. నా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యమని బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అని తేడా లేకుండా కనిపించిన వాళ్ళందరినీ అప్పు అడిగాను. ఆఖరికి నా ఆత్మాభిమానాన్ని కూడా వదులుకుని నా శిష్యుల్ని కూడా అడిగాను. తప్పకుండా చూద్దాం అన్నవాళ్లే కానీ చేద్దాం అన్నవాళ్ళు కనిపించలేదు. ఇంతలో ఒక స్నేహితుడి పుణ్యం అని మీ గురించి విని కొండంత ఆశతో వచ్చాను. దయచేసి ఈ తండ్రి బాధ అర్థం చేసుకోండమ్మా. చూడండి మాస్టర్ గారు, ఇంత ఆస్తి ఉన్న నేనే నా కూతురికి అనుకున్న కట్నం ఇవ్వలేక సగం కట్నంతో సరిపెట్టుకున్నాను. అలాంటిది ఏ ధైర్యంతో 7 లక్షల కట్నాన్ని కొప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా కూతురు మీద ప్రేమ ఉండటంలో తప్పు కాదండి. ఆ ప్రేమ ఇలా అప్పుల పాలు చేసేంత ఉండటమే తప్పు. ఏదో మీ కష్టాలు చెప్పారు కాబట్టి నాదో చిన్న సలహా. ఆడపిల్ల కోసం అన్ని లక్షలు అప్పు చేయకండి. ఎందుకంటే మనం ఎంత పెట్టినా ఏం పెట్టావు అంటారే తప్ప అబ్బా ఏం పెట్టావు అని మాత్రం చచ్చినా అన్నారు. గంతకు తగ్గ బొంతం చూసి ఉన్నదానిలో మామ అని అనిపించేయండి. అలా చేస్తే బరువు దించుకున్నట్లు అవుతుంది కానీ బాధ్యత తీర్చుకున్నట్లు ఎలా అవుతుందమ్మా? నా స్వార్థం కోసం పిల్లల ఉసురు పోసుకోలేను. పైసా కోసం పిల్లల మనసు కష్టం పెట్టలేను. అమ్మా, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని. మనసు పెద్దది చేసుకున్నా చిన్నది చేసుకున్నా లోపల డబ్బుండాలి కదండి. మీరెన్నిసార్లు అడిగినా ఎన్ని రకాలుగా అడిగినా నేనివ్వలేను. మనసు పెద్దది చేసుకున్నా చిన్నది చేసుకున్నా లోపల డబ్బుండాలి కదండి. మీరెన్నిసార్లు అడిగినా ఎన్ని రకాలుగా అడిగినా నేనివ్వలేను. మీరిక వెళ్ళొచ్చు. అమ్మా, అలా అనకండమ్మా. మీరు తలుచుకుంటే నేను అడిగిన మొత్తం ఒక లెక్కలోనిది కాదు. ఒక ఆడపిల్ల జీవితం మీ చేతుల్లో ఉందమ్మా. మీరు కాదంటే దాని జీవితం నవ్వుల పాలైపోతుందమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పెళ్లి వారి ముందు తలదించుకోవలసి వస్తుందమ్మా. ఆ అవమానంతో
నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందమ్మా. అమ్మా, మీ కాళ్ళు అయ్యో, పట్టుకుంటానమ్మా. మాస్టర్ గారు ఏంటి మాస్టర్ ఇది? ఉంటే ఇవ్వమా? మీరలా కాళ్ళ మీద పట్టం ఎవరైనా చూస్తే నన్ను దుర్మార్గురాలిని, జాలి దయ లేనిదాన్నని అనుకుంటారు. నాది అసలే సున్నితమైన మనసు. ఎవరైనా కన్నీరు పెట్టుకుంటే చూడలేను. ఒరే సుబ్బు, అమ్మా చెప్పండి అమ్మా. మాస్టర్ గారిని బయటికి పంపించు. అక్కర్లేదమ్మా, నేనే పెడతాను. మాస్టర్ గారు,